మరి కద్దుకా కీర్ చేసుకోవడానికి ముందుగా సొరకాయ పైన తొక్క తీసేసి ఇలా చక్కగా తురుముకొని పెట్టుకోవాలి. అలాగే కీర్ చేసుకోవాలి అంటే మనకి పాలు ఉండాలి. అయితే కీర్లో వేసుకునే పాలు చిక్కగా ఉంటే కనుక బాగుంటుంది. అలాగే చక్కెర, కీర్లో ఎప్పుడైనా సరే చక్కెర ఎక్కువగా తీయగా ఉంటే బాగుండదు, కొంచెం మైల్డ్గా ఉంటేనే బాగుంటుంది. అయినా సరే కద్దుకా కీర్లో కొంచెం నానబెట్టిన సాబుదానా వేసుకుంటే బాగుంటుంది. అలాగే కొంచెం కస్టర్డ్ పౌడర్, ఇందులో కొంచెం ఇలాచి పొడి వేసుకోవాలి. కండెన్స్డ్ మిల్క్ రెడీగా పెట్టుకున్నాను, కావాలి అంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కీర్ అనగానే మనం జీడిపప్పు బాదం పప్పు వేసుకుంటాం కదా, అవి కూడా పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో నెయ్యి వేసుకోవాలి. కీర్ కదా, కొంచెం ఎక్కువ నెయ్యి పడుతుంది. కొంచెం వేడెక్కాక ఇందులో జీడిపప్పు, అలాగే క్రష్ చేసుకున్న బాదాం, కొంచెం కలర్ వచ్చే వరకు డ్రై ఫ్రూట్స్ని ఇలా వేయించుకోవాలి. ముందుగా గ్రేట్ చేసి పెట్టుకున్న సొరకాయని సరే ఇలా వాష్ చేసుకోవాలి. గట్టిగా ఇలా ప్రెస్ చేసుకోవాలి, లోపల ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేలాగా ప్రెస్ చేసుకోవాలి. సొరకాయ చక్కగా వేగిన తర్వాత ఇందులో మనం పాలు వేసుకోవాలి. ఇందులో సాబుదానా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి. బాయిల్ చేసుకోవాలి. మరి చాలా థిక్గా అనిపించిందంటే కొంచెం వాటర్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. కొంచెం కస్టర్డ్ పౌడర్లో వాటర్ వేసి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో మనం కండెన్స్ మిల్క్ వేసుకుంటే బాగుంటుంది. కొంచెం ఇలాచి పొడి వేసుకోవాలి. ఇలా అన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక 5-10 నిమిషాలు చక్కగా చిన్న మంటలో ఉడకబెట్టుకోవాలి. కద్దుకా కీర్ రెడీ అయిపోయిందండి.